నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను సాయిసుధా బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డుకెక్కిన ఆర్టీసీ బస్సులు ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో ఆర్టీసీ డిపోల్లో సందడి ఖమ్మం నగరంలో కదిలిన బస్సులు జిల్లాలో డిపోలను పరిశీలించిన కలెక్టర్ ఆర్వి కర్ణన్ బస్ డిపోల్లో కరోనా సోకకుండా పటిష్ట చర్యలు సామాజిక దూరం పాటించేలా మాస్కులు ధరించేలా ప్రయాణికులకు సూచనలు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రారంభం విధుల్లోకి చేరిన కండక్టర్లు డ్రైవర్లు సుదీర్ఘ కాలం తర్వాత బయటకు బయలుదేరిన బస్సులు డిపో ప్రాంగణాలను బస్సులను శుభ్రం చేయించిన అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం నగరంలోని ఆర్టీసీ డిపో నుండి బస్సులు కదిలాయి జిల్లాలోని డిపోల్లో డిపో ప్రాంగణాలను బస్సులను నీటితో శుభ్రం చేయించిన ఆర్టీసీ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు ఖమ్మం డిపోల్లో బస్సులు కండిషన్లు పరిశీలించారు ఖమ్మం బస్టాండ్ను సైతం పూర్తి స్థాయిలో శుభ్రం చేయించారు లాక్డౌన్తో రవాణా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆర్టీసీ బస్సులు రోడెక్కడంతో ప్రయాణికులకు ఊరట కలిగింది ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ పరిశీలించి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రయాణికులు మాస్క్ ధరించాలని చేతులను శానిటైజ్ చేసుకోవాలని సీట్లలో దూరం పాటించేలా అధికారులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అధికారులకు సహకరించి భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణించాలని సూచించారు తప్పకుండా మాస్క్ వితౌట్ మాస్క్ ఎవరైనా అలో ఉంటాయి వితౌట్ మాస్క్ టికెట్ ఇవ్వరు వితౌట్ మాస్క్ బస్సులో కూడా ఎక్కించారు అది కూడా క్లియర్గా పాటిస్తాం అండ్ అదేవిధంగా ఇంటర్స్టేట్ ఓన్లీ హైదరాబాద్లో 5 వరకు పంపిస్తున్నాం మన లోకల్లో మ్యాక్సిమం 10 వరకు వెళ్తుంది ఇక్కడ ఈ జగ్గాయపేట విజయవాడ మన ఇంటర్స్టేట్ డిస్ట్రిక్ట్ ఇంటర్స్టేట్ బస్సెస్ మనం ఆపరేట్ చేయట్లేదు అది కూడా గవర్నమెంట్ ఇండస్ట్రీ అది కూడా ఎప్పుడు ఇస్తుందో అప్పుడు స్టార్ట్ చేస్తాం ఓన్లీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆపరేట్ చేస్తాం 59 రోజుల సుదీర్ఘ కాలం అనంతరం ఆర్టీసీ బస్సులు రోడెక్కాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం ఆర్టీసీ డిపో నుండి బస్సులు కదిలాయి ఈ మేరకు అధికారులు జిల్లాలోని డిపోల్లో డిపో ప్రాంగణాలను బస్సులను శుభ్రం చేయించారు కొత్తగూడెం డిపోలో బస్ కండిషన్లు పరిశీలించారు కరోనా రక్షణ చర్యల్లో భాగంగా సిబ్బందితో పాటు ప్రయాణికులకు మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు
అట్లే ముందుకురా. మొత్తం పైన అయిపోతే ఒక్కసారి చూస్తుంటా. ఓకేనా? ఒక్క నిమిషం. అన్న అట్లా ఎక్కడ ఉండు, వీళ్ళు అయిపోయిన తర్వాత కొట్టు నువ్వు కొట్టు. తీసుకోండి. మేరకు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కొత్తగూడెం డిపో నుండి బస్సులు నడపడం ప్రారంభిస్తున్నాము. ఉదయం 6 నుంచి రాత్రి 7 లోపు బయలుదేరాల్సిన బస్సులన్నిటినీ బయట ఉన్న ట్రాఫిక్ డిమాండ్ని బట్టి పంపిస్తాము. బస్సు బయలుదేరే ముందు ప్రతి బస్సుని శానిటైజ్ చేసి పంపిస్తున్నాము. డ్రైవర్ కండక్టర్లకు కూడా శానిటైజర్లు సబ్బులు ఇచ్చి పంపిస్తాము. ఒక సాయంత్రం కానీ రేపటి నుంచి కానీ ఇంకా ఈ సోషల్ డిస్టెన్సింగ్ కోవిడ్ నిబంధనల్ని పూర్తి స్థాయిలో పాటిస్తూ ఆ దిశగా ముందుకు సాగుతాము. బస్సులను కూడా డిపోలో గతంలో అంటే మార్చి 22కు ముందు ఏ రూట్లలో బస్సులు ఉన్నాయో ఆ రూట్ల అన్నిటిలో కూడా బస్సులను తిప్పుతాం. అంటే దీనికి టైమింగ్. నా పేరు ఎస్కే సత్తా సార్, టీచర్. మా కోడలు అక్క అయిపోతారు. మా ఇంటికి వచ్చింది సార్ లాక్డౌన్ ముందు. యశోద హాస్పిటల్లో పనిచేస్తుంది. 2 రోజుల నుంచి బస్సులు నడవట్లేదని ఇక్కడే ఉండిపోయింది. ఈ కేసీఆర్ గారు రాత్రి ప్రెస్ మీట్లో చెప్పడం వల్ల మేము పొద్దున్న వచ్చాము హైదరాబాద్ వెళ్ళడానికి. నా పేరు రమాదేవి అండి. అది ఇక్కడ కొత్తగూడెం. నైట్ నుంచి బస్సులు తిరిగిస్తున్నారన్నారు కదా, అందుకే మేము ఖమ్మం వెళ్తున్నాము. మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, చూడటానికని ఉదయమే బస్ స్టాండ్కి వచ్చాము. బస్సులు వస్తున్నాయని తెలిసి అందుకే వెళ్తున్నామండి చూడటానికి. ఇన్ని రోజులు బస్సులు లేవు కదా, ప్రయాణాలన్నీ ఆపేసుకొని ఉన్నాము. ఈరోజు బస్సులు వస్తున్నాయని తెలిసి నైట్ న్యూస్లో చూసి వస్తున్నామండి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులో భాగంగా ప్రైవేట్ ట్యాక్సీలకు అనుమతి ఇవ్వడంతో 50 రోజుల పాటు ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ట్యాక్సీలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. దీంతో ఎల్బీనగర్ నుండి వివిధ ప్రాంతాలకు చేరుకోవడానికి లాక్డౌన్ కారణంగా ఇరుక్కుపోయిన ప్రజలు ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ట్యాక్సీలను ఆశ్రయించారు.
జగిత్యాల జిల్లా మెట్టిపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రూట్లలో బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ జగదీశ్వర్ మాట్లాడుతూ మాస్క్ ఉంటేనే బస్సులో ప్రయాణించేలా చర్యలు చేపట్టామని, ప్రతి బస్సును సోడియం హైడ్రోక్లోరైడ్తో శానిటైజ్ చేశామని, అన్ని రూట్లలో బస్సులు ప్రారంభించామని, ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ప్రయాణికులందరికీ ప్రభుత్వ నిబంధనలను పాటించి ఆర్టీసీకి సహకరించాలని కోరారు. మార్చి 22వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా మన ఆర్టీసీ బస్సులు కూడా డిపోలకి పరిమితం కావడం జరిగింది. నిన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గవర్నర్ శ్రీ చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు ఉదయం నుండి ఆర్టీసీ బస్సును తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఈ తిరిగి పునరుద్ధరించే విషయంలో మాత్రం మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఏ విధంగా అంటే ప్రతి బస్సు సోడియం హైడ్రోక్లోరైడ్ సొల్యూషన్తో నేను సాయంత్రమే అన్ని శానిటైజేషన్ చేయడం జరిగింది. తిరిగి బయలుదేరే ముందు కూడా శానిటైజేషన్ చేస్తున్నాము. ప్రతి డ్రైవర్ కండక్టర్ తప్పనిసరిగా మాస్క్ ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా బస్సులో ఎక్కే ప్రతి ప్రయాణికులు కూడా తప్పనిసరిగా మాస్క్ కలిగి ఉండాలి. ఒకవేళ మాస్క్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బస్సులో అనుమతించబడదు, వారిని బస్సులో ఎక్కనీయం. ప్రస్తుతానికైతే బస్సులో ఎన్ని సీట్లు అన్ని సీట్ల వరకు ప్రయాణికులను తీసుకోవడం జరుగుతుంది. స్టాండింగ్ మాత్రం నిషిద్ధం. ఏ బస్సులో కూడా స్టాండింగ్ ప్రయాణికులు ఉండడానికి వీలేదు. ఎన్ని సీట్లు అన్ని సీట్లలో మాత్రమే కూర్చొని ప్రయాణించడం జరగాలి. మేము అందరికీ కోరేదంటే ప్రతి ప్రయాణికుడు కూడా ఈ కృష్ణ సమయంలో సెల్ఫ్ కేర్ఫుల్ తీసుకుంటూ, అంటే తన జాగ్రత్త తీసుకుంటూ తన పక్క వాళ్ళ జాగ్రత్త కూడా ఆలోచించి అందుకు అనుగుణంగా మాస్క్ ధరించి వాళ్ళు క్షేమంగా ఉండాలి, పక్క ప్రయాణికులు కూడా క్షేమంగా ఉండాలి ప్రవర్తిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ అందరినీ ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము కూడా అన్ని రూట్లలో బస్సులు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. నిజామాబాద్, హైదరాబాద్, ధర్మారం, మంచిర్యాల్ అన్ని రూట్లలో కూడా ప్రయాణికుల అవసరం మేరకు బస్సులు పంపడం జరుగుతున్నది. ఒకవేళ ప్రయాణికుల సంఖ్య పెరిగితే మళ్ళీ బస్సులు ఇంకా ఎక్కువ బస్సులు పంపిస్తాం. వెయిటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ ఎక్కించుకోవద్దు. 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే మనం బస్సులు ఉంటాము. ఇది మనకున్నటువంటి ఇబ్బంది అని కూడా చూసుకోకుండా ఖచ్చితంగా ఉంది. ఓకేనా? నమస్కారం, నా పేరు విజయరావు, డిపో మేనేజర్ టీఎస్ఆర్టీసీ మెట్టిపల్లి డిపో. కోవిడ్-19 దాని ప్రకారంగా 58 రోజులు మనం బస్సులు తిప్పలేకపోయినాము. మరి ఈ రోజు నాడు మన పై ఆదేశానుసారం ప్రకారంగా మరి ఈ రోజు నుంచి మనము బస్సులు తిప్పుతున్నాం.
ఈ బస్సులన్నింటినీ కూడా మరి అన్ని రూట్లలో తిప్పడం జరుగుతూ ఉంది. అన్ని రకాలైనటువంటి బస్సులు కూడా మనం తిప్పడం జరుగుతూ ఉంది. మరి మా స్టాఫ్ కూడా, మా క్రూ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మరి నిబంధనలు ఏ విధానం పాటించాలని, ప్రతి ఒక్కరు కూడా డ్యూటీకి వచ్చేటటువంటి వారు మాస్కులు ధరించాలని, తర్వాత మేము మా డిపోలో తయారు చేసినటువంటి హ్యాండ్ వాషింగ్ మెషిన్, ఫుట్ ఆపరేటెడ్ హ్యాండ్ వాషింగ్ మెషిన్ ద్వారా చేతులు శుభ్రం చేసుకొని అలాగనే డ్యూటీకి రిపోర్ట్ చేసి పోయేసి కండక్టర్లు అయితే టిమ్ తీసుకొని టిమ్ శానిటైజేషన్ చేసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. బస్సులన్నీ కూడా మరి బయలుదేరడానికి ముందుగా శానిటైజేషన్ మనం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ప్యాసింజర్ని కూడా ఈ మాస్క్ లేకుండా పర్మిట్ చేయకూడదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము చెప్పడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలని మరి అందరికీ కూడా సూచించడం జరిగింది. సీటింగ్ కెపాసిటీ మరి మనం పర్మిట్ చేయాలని చెప్తాం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బస్ డిపోలో బస్సులు రోడెక్కాయి. మొత్తం 32 బస్సుల్లో 22 ఆర్టీసీ, 10 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. మొత్తం 50 మంది డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లోకి చేరారు. ఉట్నూర్ డిపో నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని స్థానాలకు యథావిధిగా బస్సులు బయలుదేరాయి. అంతర్రాష్ట్ర పరిధిలోని జీవితి, చంద్రాపూర్, పునత్, మహూర్, కిన్వట్ యాత్రలకు గతంలో నడిచిన 7 బస్సులు కరోనా దృష్ట్యా నిలిపివేశారు. ఈ మేరకు సడలింపులు ఇవ్వడంతో ఉట్నూరు నుండి ప్రతిరోజు ఉదయం ఒక బస్ మాత్రమే హైదరాబాద్కు నడుస్తున్నట్లు డిపో సూపరింటెండెంట్ రాథోడ్ శకుంతల తెలిపారు. టోటల్ 32 బస్సెస్ ఉన్నాయి. అందులోకి వెళ్ళి 7 బండ్లు మన ఇంటర్ స్టేట్లు పంపిస్తలేము. 25 బస్, 10 ప్రైవేట్ బండ్లు, 15 మా ఆర్టీసీ బస్సులు. రూటు మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్. డేసర్ ఈ 25 మందిగా అంటే 50 మంది, 25 మంది కండక్టర్, 25 మంది డ్రైవర్లు. 100% బస్సులో శానిటైజర్ ఇస్తున్నాము. కరోనా మహమ్మారి వల్ల గత 50 రోజులుగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బస్సులు నేటి నుండి రోడ్డుకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని కోరారు. దీనిలో భాగంగానే నిర్మల్ జిల్లా బైన్సాలో డిపోలో 88 బస్సులకు గాను మొత్తం 85 బస్సులు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర సరిహద్దు వరకు, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ వరకు, అదేవిధంగా అన్ని జిల్లాలకు బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ బైన్సా డిపోలో 88 వెహికల్స్ ఉన్నాయి. ఆల్ వెహికల్స్ ఆర్ ఇన్ ఆపరేషన్స్. ఈ రోజు నుంచి అన్ని బండ్లు ఆపరేట్ చేస్తున్నాం. మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రూట్లో మాత్రం బస్సులు పంపడం లేదు. ఏదైతే కామన్ రూట్స్ ఉన్నాయో నిజామాబాద్, హైదరాబాద్, కేబీఎస్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ అండ్ లోకల్స్ అంటే నిగువా, కుట్టి, చాతహల్దా ఈ రూట్లలో బస్సులు పంపడం జరుగుతుంది. కండక్టర్లకు హ్యాండ్ శానిటైజర్ సప్లై చేశాము. అలాగే మాస్కులు కూడా వాళ్ళకి పెట్టుకోమని చెప్పాము. ప్యాసింజర్ ఏంటంటే సీటింగ్ కెపాసిటీ ప్యాసింజర్స్ తీసుకోమని చెప్పి ట్రైన్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. సీటింగ్ కెపాసిటీ ప్యాసింజర్ తీసుకుంటాము. అందరికీ మాస్కులు ఉండాలి. ప్యాసింజర్ కూడా అందరూ మాస్కులు పెట్టి ధరించి క్షేమంగా ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆల్ సీటింగ్ ఎంత సీటింగ్ ఉంటే అది ఇప్పుడు ఎక్స్ప్రెస్ వస్తే 49 సీటింగ్ ఉంటుంది. ఆర్డినరీ అయితే 55 ఉంటుంది. డీలక్స్ అయితే 39 ఉంటుంది. అంత సీటింగ్ వరకు మనం తీసుకోవచ్చు. స్టాండింగ్ ప్యాసింజర్ మాత్రం ఆలోచించాలి. స్టాండింగ్ మాస్కులు ప్యాసింజర్ అందరూ మాస్కులు ధరించి రావాలి.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ బస్ డిపోలో 56 రోజుల తర్వాత బస్సుల సందడి ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటి నుంచి బస్సులు బంద్ కావడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుండి బస్సులు ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. వనపర్తి అంటే జనాలు సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో బస్సుల రాకపోకలు జోగిపేట బస్టాండ్ మునుపటి కలలా సంతరించుకుంది. బస్సుల రోడ్లు ఎక్కడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. నిత్యం వందల సంఖ్యల బస్సుల రాకపోకలతో రద్దీగా ఉండే జోగిపేట ప్రయాణం ప్రాంగణం కరోనా లాక్డౌన్ ఉన్న సమయంలో చుట్టుపక్క గ్రామ ప్రజలు నిత్యావసర సామాగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన వారందరూ తమ వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలో తెలియక పట్టణంలోని నడిబొడ్డున గల బస్టాండ్ని పార్కింగ్గా మార్చేశారు. ప్రస్తుతం జోగిపేట ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులతో రద్దీగా మారింది. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 59 రోజుల పాటు ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కాగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి ఆర్టీసీ బస్సులకు సడలింపు ఇచ్చిన నేపథ్యంలో జనగామ డిపోకి చెందిన 120 ఆర్టీసీ బస్సులు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధరం సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు బస్ డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికులకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
ఇప్పుడు వాళ్ళకి వచ్చిన వాళ్ళు మీరు శానిటైజర్ ఇస్తారా? కష్టాల కొత్త 45 ఎక్కినట్టు పోవాలని ఆపినాం. అర్జున్ ఉప్పాలు 29 మంది అంటే అయిపోతే మళ్ళీ డిపోలో 121 బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు అంటే 8 గంటల వరకు ఇప్పటివరకు 41 బస్సులు ఆపరేట్ చేశారు. ట్రాఫిక్ డిమాండ్ బట్టి సాయంత్రం వరకు మిగిలిన బస్సులు కూడా ఆపరేట్ చేస్తాం. జనరల్గా హ్యాండ్ వాషింగ్ మిషన్ ఒకటి పెట్టాము, ఫుట్ ఆపరేటెడ్. అదేవిధంగా కండక్టర్ డ్రైవర్స్కు మరియు డిపోలో సిబ్బంది అందరికీ శానిటైజర్ బాటిల్స్ కూడా ఇచ్చాము. అదేవిధంగా బస్సులు బయటికి పోయేటప్పుడు సోడియం హైపోక్లోరైడ్తోనే మొత్తం వాష్ చేసిన తర్వాతనే స్ప్రే చేసిన తర్వాతనే అదేవిధంగా అందరికీ మాస్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. బస్సులో కూర్చున్నటువంటి ప్రయాణికులకు కూడా హ్యాండ్ శానిటైజర్ ఇచ్చేటట్టుగా వాళ్ళందరికీ కూడా కండక్టర్లకు హ్యాండ్ శానిటైజర్స్ బాటిల్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకా మెల్లమెల్లగా రెస్టోర్ చేస్తున్నాము. సాయంత్రం వరకు తీసేసి నైట్ అవుట్ బస్సులు కూడా మిగిలిన ప్లేసెస్లో పెట్టేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డుకెక్కిన ఆర్టీసీ బస్సులు. ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో ఆర్టీసీ డిపోల్లో సందడి. ఖమ్మం నగరంలో కదిలిన బస్సులు. జిల్లాలో డిపోలను పరిశీలించిన కలెక్టర్ ఆర్వి కర్ణన్. బస్ డిపోల్లో కరోనా సోకకుండా పటిష్ట చర్యలు. సామాజిక దూరం పాటించేలా మాస్కులు ధరించేలా ప్రయాణికులకు సూచనలు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రారంభం. విధుల్లోకి చేరిన కండక్టర్లు, డ్రైవర్లు. సుదీర్ఘ కాలం తర్వాత బయటకు బయలుదేరిన బస్సులు. డిపో ప్రాంగణాలను, బస్సులను శుభ్రం చేయించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్తే.